వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు మనం చూసినట్లయితే జగన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన బాలశౌరి విషయంలో పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీ నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఇటీవలే మనం చూసినట్లయితే బాలశౌరి వైఎస్ఆర్సీపీకి అదేవిధంగా తన ఎంపీ పదవికి రాజీనామా చేసి మరి పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ కళ్యాణ్ కలవడమే కాదు, కలిసిన తర్వాత ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశం మీద కూడా అటు జనసేనలో ఒక చర్చ అయితే హాట్ టాపిక్ అయింది, అటు టీడీపీలో కూడా బాలశౌరి ఇష్యూ అయితే నిజంగానే హాట్ టాపిక్ అయింది. అసలు బాలశౌరికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలా, ఎంపీ టికెట్ కేటాయించాలా అనే అంశం మీద అనేక నెగోషియేషన్స్ కూడా తెర మీదకి వచ్చాయి. అయితే ఎట్టకేలకు బాలశౌరి విషయంలో పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. గతంలో ఆయన తెనాలి నుంచి పోటీ చేసి గెలుచున్న ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ తర్వాత రోజుల్లో నర్సరావుపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నర్సరావుపేట నుంచి పోటీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన తరపున ప్రచారం కూడా చేయడం జరిగింది 2009లో. ఆ స్థాయిలో బాలశౌరికి వైఎస్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైఎస్ ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డికి బాలశౌరికి కూడా ఆ స్థాయిలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక తాను ఎంపీగా పోటీ చేసి కూడా కడప నుంచి ఆ రోజు ఎంపీగా పోటీ చేసిన బాలశౌరి కోసం జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశారంటేనే ఏ స్థాయిలో బాలశౌరితో సత్సంబంధాలు ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ టైంలో మోదుగోలు వేణుగోపాల్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆయన మీద ఓడిపోవడం జరిగింది బాలశౌరి. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే 2014 ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి బాలశౌరిని తీసుకొచ్చి గుంటూరు ఎంపీగా పోటీ చేయించారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ రోజున గల్లా జయదేవ్ చేతిలోని బాలశౌరి ఓడిపోయినారు గత 2014 ఎన్నికల్లో. సో అలాంటి బాలశౌరిని అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పార్టీలో కూడా కంటిన్యూ చేస్తూ 2019 ఎన్నికల్లో ఆయన బందర్ను పంపించారు. బందర్కి ఎంపీగా పంపించారు ఒక కాపు ఈక్వేషన్ కోటాలో. టీడీపీ నుంచి పోటీ చేసిన కొనకళ్ళ నారాయణ కూడా ఆ రోజు ఓడిపోవడం జరిగింది బందర్ ఎంపీగా ఉన్న బాలశౌరి చేతిలో. అయితే అప్పటి నుంచి కూడా బాలశౌరి నెక్స్ట్ ఎలక్షన్స్కి తాను బందర్ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానంటూ ఒక వాదన అయితే వినిపిస్తూ వచ్చారు. మరోవైపు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పేరుని నాని మాత్రం తన మంత్రి పదం తీసి పక్కన పెట్టిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి మీద నిజంగా ఒక అలకబూనారని అనుకోవాలి. నెక్స్ట్ ఎలక్షన్స్కు తాను ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండనంటూ తన కొడుకు కిట్టుకు టికెట్ కావాలంటూ కూడా ఎప్పటి నుంచో కోరుతూ వస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే పేరుని నాని వర్సెస్ ఈరోజు బాలశౌరి అన్న విధంగా బందర్ పరిధిలోని రాజకీయాలు తయారయ్యాయి. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి కిట్టుకి ఆ టికెట్ అనౌన్స్ చేసేలా ఇటీవల ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో బాలశౌరి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆయన పార్టీని వీడారు. పార్టీతో పాటు తన ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. అదే రోజు వెళ్ళి పవన్ కళ్యాణ్ కూడా కలుస్తున్నారు. ఇక ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈరోజు కొనకళ్ళ నారాయణ తాను బందర్ ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే తన అనారోగ్య కారణాలతో ఆయన పూర్తిగా పాలిటిక్స్లో ఆయనకు ఆ పాలిటిక్స్ సహకరించట్లేదనే ఒక వాదన కూడా ఉంది. సో ఆయన ఇనాక్టివ్గానే ఉన్నారనుకోవాలి. ఇలాంటి సమయంలో అక్కడ ఆ టికెట్ జనసేన కోరబోతోందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. జనసేన కూడా సరైన క్యాండిడేట్ కోసం ఎదురు చూస్తూ వస్తుంది. ఇదే సమయంలో బాలశౌరి వచ్చి జనసేనలో చేరడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా బాలశౌరి విషయంలో ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండానే బందర్ ఎంపీగా ఆయన అనౌన్స్ చేయబోతున్నారంటున్నారు. అటు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ టీడీపీతో కూడా చర్చలు జరిపారు. చంద్రబాబు నాయుడు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ క్రమంలోనే బందర్ ఎంపీగానే బాలశౌరిని పోటీ చేయించేందుకు అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ సిద్ధమవుతోంది. మరి వైసీపీ నుంచి ఎవరు బందర్ ఎంపీగా పోటీ చేస్తారనే అంశానికి సంబంధించి అయితే ఇప్పటిదాకా ఒక క్లారిటీ లేకపోయినప్పటికీ నిన్నటి వరకు తన వెంట నడిపించుకొని తనకు అన్నిసార్లు టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం బాలశౌరి తీసుకున్న నిర్ణయం ఒక షాకింగే అని చెప్పాలి. అదే స్థాయిలో ఆయన అక్కడి నుంచే ప్రయోగించేందుకు కూడా జనసేన సిద్ధమవడం నిజంగా వైఎస్ఆర్సీపీకి ఇంకొక షాకే అనుకోవాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి బందర్లో జనసేన టీడీపీ భవిష్యత్తు బాలశౌరి రూపంలో ఎటువైపు తిరగబోతోందన్నది అక్కడ హాట్ టాపిక్ అయిన అంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.